నేనేమంటానంటే నువ్వు నాకు రక్తమని చిత్తమని చెప్పకే పిల్ల. హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ముందుకి ఈరోజు షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ తీసుకొచ్చాను. 2 ప్రాజెక్ట్ ఉంటాయి, నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది ఇంపోర్ట్ చేసుకోండి. ఫాంట్ కూడా మీ దగ్గర ఉందనుకుంటా, ఇంతకుముందు నేను వీడియోలు చేశాను, అందులోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. లేదంటే ఫాంట్ ఇవ్వాలంటే కూడా కామెంట్ చేయండి, ఇస్తాను. ఓకే, ఏదైనా ఉంటే డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ప్లీజ్ ఒక లైక్ చేయండి అబ్బా, మీరు చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు. ఓకే, ముందైతే అలర్ట్ మోషన్ ఓపెన్ చేసుకుందాం. నేను మీకు ఫుల్ ప్రాజెక్టు June 30 అని ఇచ్చాను, న్యూ ప్రాజెక్టు June 30 అని 2 ప్రాజెక్టులు ఇచ్చాను. మీరు ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫుల్ ప్రాజెక్టు ఓపెన్ చేసుకోండి. ఓకే, ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకుంటే మీకు ఇక్కడ గ్రూప్స్ ఉంటాయి. ఓకే, ఈ గ్రూప్స్ వల్ల మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, నేను వీడియోస్ చేసిన. ఒక నిమిషం, గ్రూప్ పైన టచ్ చేయండి, ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. ఇక్కడ కింద ఫోటో కనిపిస్తుంది, ఆ ఫోటో క్లిక్ చేయండి. కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి స్టార్ మీద క్లిక్ చేసి వేరే ఫోటో ఏదైనా మీరు మార్చుకోవచ్చు, మీ ఫోటో కానీ ఇంకెవరి ఫోటో. ఇలా ఒక్కొక్కసారి ఇలా వచ్చిందనుకో, మీరు ఇలా డౌన్ చేసుకోండి. డౌన్ చేసుకుంటే మీకు టైల్స్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ ఎడిట్ షేప్ అని ఇక్కడే ఉంటుంది. ఎడిట్ షేప్లో కింద వై ఉంది కదా, వై మీద టచ్ చేసి ఇట్లా సైడ్ కంటే వచ్చేస్తుంది అది. ఓకే, ఒకసారి బ్యాక్ వద్దాం, మీకు చూపిస్తాను. ఓకే, వచ్చిందా, పైన ఫోటో వచ్చింది కదా. అట్లా మీరు అన్ని ఈ 4 గ్రూప్స్ ఉంటాయి ఇక్కడ, ఈ 4 గ్రూప్లో ఫోటో చేంజ్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ 4 గ్రూప్స్ ఉంటాయి, ఇవి కూడా సేమ్ ప్రాసెస్, అది చేసుకోండి. ఇక్కడ 4 గ్రూప్స్ ఉంటాయి. ఓకే, 4 గ్రూప్స్. ఓకే, 4 ఉంటాయి ఇలాంటివి. ఇవి చిన్న చిన్న గ్రూప్స్ ఉంటాయి 2, ఇవేమో కొంచెం పెద్దగా ఉంటాయి. సేమ్ ప్రాసెస్సే. ఓకే, మీరేం టెన్షన్ పడే అవసరం లేదు. ఈ మిగతా వాటికి మొత్తం ఫస్ట్ బీట్ మార్క్ నుంచి మీరు ఎక్కడెక్కడ ఖాళీ ఉందో అక్కడక్కడ ఫొటోస్ యాడ్ చేసుకోవాలి. ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియా మీద టచ్ చేసి మీకు ఏ హీరోయిన్ కానీ ఫొటోస్ ఉంటే మీరు పెట్టేసుకోవాలి. ఓకే, అది ఏం చేయాలంటే మీరు కిందికి తీసుకురావాలి. ఓకే, ఇట్లా కిందికి తీసుకురండి. ఓకే, ఈ గ్రూప్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి మీరు మామూలుగా మీరు మళ్ళీ ఫొటోస్ పెట్టేసుకోవాలన్నమాట. ఓకే, చిన్నగా ఉన్న ఫొటోస్ ఏం చేస్తారంటే పైన 3 డాట్స్ క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా చేసుకోవాలి. ఓకే, అక్కడ దాకా ట్రిమ్ చేయండి. ట్రిమ్ చేసి మళ్ళీ అది ఇక్కడ జరుపుకోండి. ఈ గ్రూప్ ఉంది కదా, ఇక్కడ దాకా తెచ్చుకోండి. ఓకే, ఇలా అన్ని ఫొటోస్ పెట్టుకోండి, నేను చెప్తాను. అంతవరకు వీడియో స్కిప్ చేస్తాను. ఓకేనా, వీడియో లెంత్ ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఫొటోస్ అన్నీ పెట్టేసుకున్నాను. ఓకే, గ్రూప్స్ అన్ని ఫొటోస్ అన్నీ పెట్టేసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఒకసారి బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఒక నిమిషం, న్యూ ప్రాజెక్టు మీకు సాంగ్ ప్రిసెట్ ఇచ్చిన కదా, అది తీసుకోండి. ఓకే, అది తీసుకున్న తర్వాత ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఒక షేక్ ఎఫెక్ట్ ఉంటుంది, అది వదిలిపెట్టండి. సెకండ్ చూసుకోండి. సెకండ్ చూసుకొని మీరు ఏం చేస్తారంటే దానిపైన ట్యాప్ ఇవ్వండి. ట్యాప్ ఇచ్చి కెమెరా పక్కన ఐకాన్ కనిపిస్తుంది, ఐకాన్ మీద క్లిక్ చేసి కాపీ లేయర్ చేసుకోండి. ఓకే, కాపీ లేయర్ తీసుకొని ఒకసారి బ్యాక్ రండి. బ్యాక్ వచ్చి ఇందాక చేసుకున్న మీరు ఫుల్ ప్రాజెక్టు ఫొటోస్ అన్నీ పెట్టేసుకున్నారు కదా, ఇలా పెట్టేసుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక నిమిషం నేను చెప్తాను. ఇక్కడ గ్రూప్ వచ్చింది, ఇక్కడ నుంచి మీరు ఈ 4 ఫొటోస్ ఉంటాయి, 1 2 3 4. ఓకే, ఈ 4 ఫొటోస్కి మీరు ఇది అప్లై చేసుకోవాలి. ఎట్లా అంటే దానిపైన ట్యాబ్ ఇవ్వండి, మరి అదే ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కింద పేస్ట్ స్టైల్ ఉంది కదా, ఆర్ఎంఆర్ క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసుకోండి, పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసుకున్నప్పుడు ఇలా ఉంటుంది. ఒకవేళ చిన్న ఉన్న ఫోటో ఉంటే అప్పుడే 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా చేసుకోండి. ఓకే, ఈ 4 దాంట్లకి ఇలాగే చేసుకోండి. తర్వాత నెక్స్ట్ ఫోటో దానిపైన క్లిక్ చేసి ఇప్పుడు ఆర్ఎంఆర్ క్లిక్ చేయనవసరం లేదు, డైరెక్ట్ పేస్ట్ చేయొచ్చు. చేసిన తర్వాత ఇది ఫిల్ కంపోజిషన్ ఏరియా చేసుకోండి మళ్ళీ ఒకసారి. ఓకే, ఒకవేళ ఫోటో చిన్న ఉందనుకో మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. దాని మీద క్లిక్ చేసి పేస్ట్ లేయర్ చేసుకోండి. ఓకే, మళ్ళీ ఫిల్ కంపోజిషన్ ఏరియా చేసుకోండి. ఓకే, ఇంతే ఉంటుంది. ఈ 4 దాంట్లోకి ఇచ్చుకోండి. ఇక్కడ ఇచ్చిన తర్వాత మీరేం చేస్తారంటే మళ్ళీ చివరికి రండి. ఓకే, చివరికి వచ్చిన తర్వాత ఒక 3 ఫొటోస్కి మీరు అప్లై చేసుకోవాలి. ఓకే, ఒకటి, ఓకే, ఇది ఒకటి, 2, తర్వాత ఇది 3. ఈ 3 దాంట్లకి మీరు
అదే ఎఫెక్ట్ ఇవ్వాలి. ఓకే, ఇది చిన్నగా ఉంది కాబట్టి ఫిల్ కంపోజిషన్ అనేది చేసుకోండి. ఓకే, మంచిగా అనిపిస్తుంది. ఓకే, తర్వాత మీరు నెక్స్ట్ ఒకసారి బ్యాక్ రండి. మళ్ళీ బ్యాక్ వచ్చి ఫస్ట్ షేక్ ఎఫెక్ట్ ఉంది కదా, ఇక్కడ ఫస్ట్ షేక్ ఎఫెక్ట్ ఉంది కదా, ఇది పెద్ద అది ఉండదు. ఖాళీ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ 3 డాట్స్ కింద కనిపిస్తున్నాయి లెఫ్ట్ సైడ్, కాపీ ఎఫెక్ట్ చేసుకోండి. కాపీ ఎఫెక్ట్ చేసుకొని మిగతా బ్యాక్ రండి. బ్యాక్ వచ్చి ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. మిగతా ఫొటోస్ ఏవైతే ఖాళీ ఉన్నాయో దానికి మొత్తం మీరు ఎఫెక్ట్ మీద కాపీ చేసుకొని క్లిక్ చేసుకొని 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. ఓకే, ఖాళీ ఉన్న ఫొటోస్. ఓకే, ఇక్కడ 4 ఉంటాయి, ఇది పేస్ట్ చేసుకోండి. తర్వాత ఒకటి నేను పెట్టి చూపిస్తాను. ఓకే, 2 3 4. ఓకే, ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఖాళీ ఎక్కడ కనిపిస్తే గ్రూప్స్ ఉన్నాయి. ఓకే, గ్రూప్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు దీనికి ఆల్రెడీ ఇచ్చేస్తున్నారు ఇప్పుడు. ఓకే, ఇవి 4 ఉంటాయి, ఇది గ్రూప్స్ ఉంటుంది. గ్రూప్ అయిన తర్వాత మళ్ళీ ఒకటి ఇక్కడ ఒక సింగిల్ ఫోటో ఉంటుంది, దానికి ఎఫెక్ట్ ఆఫ్ చేసుకోండి. మిగతా 1 ఇవి కూడా ఇంకా చివరిదాకా చేసుకోండి. చివరిదాకా అంటే 3 మనం 3 ఫొటోస్ లాస్ట్లో వేరే ఎఫెక్ట్ ఇచ్చుకున్నా కానీ దాకా అవి వదిలిపెట్టేసి ఇవి చేసుకోండి. ఓకే, చేసుకున్న తర్వాత మీకు చెప్తాను ఫ్రెండ్స్. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మీకు మంచి మంచి ఎడిటింగ్లు నేను తీసుకొస్తాను. ఓకే, దీనికి 1 2 3 దీనికి ఇచ్చేసుకున్నారు కదా, అయిపోయింది. ఓకే, అయిపోయిన తర్వాత ఒకసారి బ్యాక్ రండి. ఓకే, బ్యాక్ వచ్చిన తర్వాత దీనిపైన ట్యాబ్ చేసి ఏది ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఈ షేక్ ఎఫెక్ట్లు ఒకసారి ఈ కెమెరా పక్కన ఐకాన్ ఉంది కదా, ఐకాన్ మీద క్లిక్ చేసి సెలెక్ట్ ఆల్ లేయర్ చేసుకోండి. ఓకే, చేసుకొని ఈ షేక్ ఎఫెక్ట్ ఉంది కదా దాన్ని హైడ్ చేసేసేయండి. ఇంకొక ఎఫెక్ట్ ఉంటుంది, దీన్ని హైడ్ చేసేసేయండి. ఓకే, హైడ్ చేసేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అదే దాని మీద ట్యాప్ చేసి కాపీ 5 లేయర్స్ కాపీ చేసుకోండి. ఓకే, కాపీ చేసుకొని బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసి ఫుల్ ప్రాజెక్ట్ వచ్చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ నుంచి మళ్ళీ అదే ఐకాన్ క్లిక్ చేసి పేస్ట్ 5 లేయర్స్. ఓకే, చేసుకున్న తర్వాత ఈ లిరిక్స్ ఏవైతే ఉన్నాయో ఒక నిమిషం, ఈ సాంగ్ ఏదైతే ఉందో అది కిందకి తీసుకురండి. ఓకే, బ్యాక్గ్రౌండ్ ఉంటుంది ఒకటి, బ్యాక్గ్రౌండ్ ఇచ్చిన ఆ బ్యాక్గ్రౌండ్ కిందకి తీసుకుని, సారీ ఇది ఆల్రెడీ ఉంది ఇందులో. ఓకే, ఒక డిలీట్ చేసేస్తున్నాను. ఓకే, అది అక్కడ దాకా వచ్చేసింది కదా. ఇప్పుడు లిరిక్స్ కూడా కిందకి తీసుకురావాలి. ఓకే, చూపిస్తాను మీకు. లేయర్స్ అనేది లైన్గా ఉంటాయి అన్నమాట, మీకు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు. ఓకే, మళ్ళీ అది లిరిక్స్ పైన ఉన్నదనుకో మీకు మళ్ళీ అది కనపడదు అనమాట. ఓకే, లిరిక్స్ కూడా ఇప్పుడు నేను ఎఫెక్ట్ ఇచ్చేసాను ఆల్రెడీ, మీరేం ఇబ్బంది పడకండి. ఓకే, ఇది ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, మీరు ఎక్సలెంట్ వచ్చింది. మీరైతే ఒకసారి ఇది ట్రై చేయండి, మీ ఫొటోస్ కానీ ఇంకో ఫొటోస్ కానీ ఏవైనా. ఓకే, చూస్తున్నారు కదా, మంచి క్వాలిటీతో ఎక్స్పోర్ట్ చేసుకోండి. పైన షేర్ ఐకాన్ ఉంది కదా, షేర్ ఐకాన్లో మంచి క్వాలిటీతో ఎక్స్పోర్ట్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.